Thank you. Thank you. Thank you. సో బిస్కెట్ సో పెద్ద బొక్క పెట్టాడు ఇది నాకు. రాత్రి అయిపోతుంది అనుకున్నాను, బట్ వాడు హ్యాండ్ ఇచ్చాడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. Hi. Hello family members and welcome back to my channel. It's me Agukat once again, and first of all, don't forget to subscribe my channel and like, comment, share, and please don't skip my video. I want to watch till the end. So guys, first of all, wishing you a very happy Sunday. What's up guys, welcome back to the channel. స్టెప్స్ చూసుకొని దిగాలి, లేకుంటే అంతే. ఓకే, ఈరోజు మన హిమాలయన్ సర్వీస్కి ఇచ్చేసి వద్దాం. బండి చూడండి. గేర్ లేకుండా రైడ్ చేస్తే ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు మన లాగ్ వచ్చేసి హిమాలయన్ 450కి సర్వీస్కి ఇవ్వాలి. థర్డ్ సర్వీస్ అనమాట. థర్డ్ సర్వీస్ వచ్చింది హిమాలయన్ ఆఫ్టర్ మా కేరళ రైడ్. మన తమ్ముడు అయితే నేను కేరళ రైడ్ తీసుకెళ్ళాడు కదా, సాగు కొట్టాడు. కిలోమీటర్స్ వచ్చేసి మనకు 9399 కిలోమీటర్స్ అయితే అయ్యింది. సో యాక్చువల్ ఇంకా 700 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది. బట్ నెక్స్ట్ ఇది మళ్ళీ శ్రీశైలం రైడ్ వెళ్ళాలి, అందుకనే దీన్ని సర్వీస్ చేద్దామని తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఈరోజు దీంట్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో థర్డ్ సర్వీస్ వరకు నాకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఈ బండిలో, అండ్ అలాగే ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని మాట్లాడుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్ చెక్ చేద్దాం ఈ బైక్లో. అండ్ ఛానల్ ఫస్ట్ వచ్చినందుకు అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ కూడా చేసుకోండి. సో ఇక్కడ నుంచి నాకు సర్వీస్ సెంటర్ వచ్చేసి నాకు ఒక 30 to 35 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోదాం. నేనైతే 9 o'clock బయలుదేరుతాను అనుకున్నాను. సర్వీస్ సెంటర్ వచ్చేసి నాకు 9:30కి ఓపెన్ చేస్తాడు. 9 o'clock బయలుదేరేలోపు 9:30కి అక్కడికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా సర్వీస్ అయిపోతుంది, ఇంటికి త్వరగా వచ్చేయచ్చు అనుకున్నా. బట్ నేను బయలుదేరడానికి టైం నాకు 10 అనిపిస్తుందా, 10 అయింది. సో వెళ్తాం. వెళ్ళి దీంట్లో కొన్ని బ్రేక్ ప్యాడ్స్ లాస్ట్ సర్వీస్ మార్పించాను. బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చెక్ చేయించాలి. అండ్ అలాగే మనకు ఇంజిన్ సౌండ్ అనేది ఇంకా తగ్గలేదు. ఆ సర్వీస్ సెంటర్లో, అనంతపురం సర్వీస్ సెంటర్లో అడిగితే ఏం చెప్పాడంటే మనకు 10,000 కిలోమీటర్స్ తర్వాత మీకు ఇంజిన్ సౌండ్ అనేది కొద్దిగా రెడ్యూస్ అయిపోతుంది అన్నాడు. బట్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే ఇంకా ఇంజిన్ సౌండ్ అయితే తగ్గలేదు. ఒకసారి అక్కడ కూడా కనుక్కుందాం. సో ఇంజిన్ సౌండ్ అనేది మామూలా, లేకుంటే మీరు ఏమైనా దానికి చేయగలరా అని. వాడు కూడా చేతులు వచ్చేసాడంటే ఇంకేం లేదు, మనిషి ఏం కాదు. గేర్ లేకుండా రైడ్ చేస్తే అదేదో ఏదో మర్చిపోయినాయి అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ గేర్ వేసుకుని ట్రై చేస్తాను ఎప్పుడు. బట్ ఈరోజు కొద్దిగా ఇప్పటికే సర్వీస్ కదా అని చెప్పి గేర్ తీసేసాను. మొత్తం గ్లౌజులు, జాకెట్ అన్ని తీసేస్తుంటే సంథింగ్ లైక్ ఏదో పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకోకుండా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోవడం. సో థర్డ్ సర్వీస్ బిల్ ఎంత అయింది, దీని ఛార్జెస్ ఎంత అయ్యాయి, మొత్తం అయితే డిస్కస్ చేద్దాం. వానకొండలా ఉంది ఇంత పెద్దగా. అక్కడ నుంచి వాటర్ బేస్ వస్తుంది, అక్కడ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది సక్ చేస్తారు వీళ్ళు. సక్ చేసేసి మనకు అగ్రికల్చర్కు వాడుకుంటారు అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి మీరు ఎక్కడ చూసినా మొత్తం అగ్రికల్చరే. సో ఇది ఉండేది విలేజ్లో కాబట్టి మొత్తం అంతా అగ్రికల్చర్ అవుతుంది మనకి అక్కడ. లాస్ట్ టైం నా సెకండ్ సర్వీస్ ఎప్పుడైనా తెలిస్తే మీరు షాక్ అవుతారు తెలుసా. జస్ట్ ఒక 1 month బ్యాక్ అనుకుంటా, నేను పాండిచేరి రైడ్ వెళ్ళే కన్నా ముందు సర్వీస్ చేశాను. సో సర్వీస్ చేసిన తర్వాత 1 monthకి మళ్ళీ థర్డ్ సర్వీస్ వచ్చేసింది. యాక్సిడెంట్ ఇప్పుడు అయిందా? ఇప్పుడు అయినట్టుంది. ఏంట్రో జస్ట్
ఇప్పుడు అయినట్టుంది గాయస్. ఓ మై గాడ్, షిఫ్ట్ ఎవరికి ఏం కాలేదు కదా. షిఫ్ట్ మారుతి సుజుకి ఎవరికి ఏం కాలేదని అనుకుంటున్నాను. బాగుంటే చాలు. యాక్సిడెంట్ తలుచుకుంటే భయం వేస్తుంది కొంచెం. అందుకే ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి ఏం కాకూడదనే కోరుకుంటాను. ఏదో సింపుల్గా వచ్చి చెప్పట్లేదు, జడ్జిని చెప్తున్నాను. మీరు కూడా డ్రైవ్ చేసినప్పుడు సేఫ్గా డ్రైవ్ చేయండి. మీరు చూసుకోండి, మనకు 4 hours స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ చేసి నైట్ టైం ట్రావెల్ చేస్తున్న వారు అయితే కొద్దిగా స్లీప్ చేసి అట్లీస్ట్ 6 hours స్లీప్ చేసి డ్రైవ్ చేయండి. ఎందుకంటే రైడ్ పోతే ఏ రైడ్ కాకపోతే ఇంకొక రైడ్ వేసుకోవచ్చు, కానీ లైఫ్ అలా కాదు కదా, ఉన్నది ఒకటే లైఫ్. సో కొద్దిగా జాగ్రత్తగా స్లీప్ బెల్ట్ వేసుకొని జాగ్రత్తగా రైడ్ చేయండి. సో హెల్మెట్స్ కంపల్సరీ, బైక్లో రైడ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్స్ వేసుకోండి. సో వచ్చేసాం, ఇదే అన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 kilometers ఉంటుంది. 10 స్టార్ట్ చేశాను, 10:50 యా బాగానే కొట్టేసింది. హాఫ్ అన్ అవర్లో 35 kilometers. ఇంకా తెరిచాడా లేదా? తెరిచాడు. కొర్రెలా. సో వెళ్ళి అడిగి ఒకసారి చెక్ చేసాను. ब्रो सर्विस टायर सर्विस अपॉइंटमेंट लिया? नहीं लिया। अपॉइंटमेंट लेना? हाँ मैंने गूगल में चेक करा, नहीं अपॉइंटमेंट ने कुछ नहीं बोला, इसलिए डायरेक्ट आया मैं। समझा? गूगल में चेक करा, अपॉइंटमेंट कुछ नहीं बोला, इसलिए डायरेक्ट आया। ये देखो, ये हमारा अपॉइंटमेंट लिस्ट है। ओके आज है अच्छा इतना है। हाँ और इसमें वन मोर प्रॉब्लम क्या होगा तो टेक्नीशियन छुट्टी मारती है। ओके अब वो नहीं होता क्या भी नहीं, टायर सर्विस ऑयल चेंज है, वाटर सर्विस है। अपॉइंटमेंट लेना है। मैंने क्या बोला वो प्रीवियस वाला सर डायरेक्ट आ जाओ, मैं करके दे तो बोला, इसलिए मैं डायरेक्ट आया। अब मैंने 1 महीने के बाद बात करा बैंक में से, इसलिए वो याद में आया मैं। इधर तो तकरीबन 4 महीना हो गया सर, जब उस पर शोरूम क्लोज हुआ ना। हाँ अपॉइंटमेंट रही तो इसका है गाड़ी ले रहे। ओके वो नहीं तो क्या सर, दिन को 20-30 गाड़ी हो जाता, इधर जस्ट एक मैकेनिक से 20-30 गाड़ी करना मुश्किल। अब वो अपॉइंटमेंट डालते उसको, सबको डालेंगे। अब वो आज हुआ था क्या? आज नहीं, सेम डे अपॉइंटमेंट नेक्स्ट नहीं कल मैं राइड के जा रहा था, कल को संडे वीक ऑफ रहा था। शिट आप हफ्ते में जाते बहुत सारे शोरूम पड़ते हैं। नहीं वो सर्विस करके सब सेट करना, मैं सब सेट करके जल जाना, इसलिए रास्ते में जाते दुरुक पड़ता है आपको। नहीं एक बार पूछा ना उसके पास मैनेजर के साथ, तुमको पड़ता है। तुमको पड़ता है, लेकिन मैं सर्विस करके सब सेट करता, पैनल्स गियर्स है ना वो सब सेट करना, इसलिए पॉसिबल तो नहीं। एक बार पूछे ना मैनेजर को। हाँ मंडे देखो सर, मंडे 2 से 2 दिन की स्लॉट है। ओके कैसा करेंगे? सारे तो मंडे वो तो मैं आता हूँ मंडे, नहीं तो दूसरे शोरूम जाता हूँ मैं। मतलब मंडे उधर से निकलते टाइम आप एक बार फोन कर लेते थे। हाँ नंबर दे आपको। थैंक यू ओके थैंक यू। సో బిస్కెట్ సో పెద్ద బొక్క పెట్టాడు నాకు.
ఈరోజు కుదరదంట, స్లాట్ బుక్ చేసుకోరన్నాడు. ఏంట్రా ఎలా తగలడ్డారు మీరు? ఎంతో ఆస్తి వచ్చాను. ఇక్కడికి వెళ్ళాను కదా అనంతపురం, వాళ్ళ అపాయింట్మెంట్స్ ఏం అడగట్లేదు, డైరెక్ట్ ఎంకరేజ్ చేసేస్తున్నారు. సో ఆ బేసిస్ మీద వచ్చేసాను నేను. లేకుంటే అపాయింట్మెంట్ నేను ఇంటికనే బుక్ చేసుకున్నాను కదా. ఎంత కాన్షియస్గా ఉంటాను తెలుసా నేను. సో ఎందుకని మంచిది, ఇంకొకసారి యాప్ ఓపెన్ చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అది బుక్ చేసుకున్నాం. బళ్ళారి మోటార్స్ ఒకసారి బుక్ చేసుకుని వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాడు అపాయింట్మెంట్ అంటే నాకు ఎవరు సరిపోతే నాదే తప్పు. అసలు ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోకుండా రావడం ఇదే తప్పు అనమాట. అసలు ఆడితే హిందీ ఏం మాట్లాడని నాకే తెలియదు. నేనే మాట్లాడేసాను, నువ్వు మాత్రం వదిలిపోయింది అసలు. యాక్సిడెంట్కి కార్లు అన్ని సైడ్కి వేస్తారు అనమాట. సో రైట్ సేఫ్, వేర్ సేఫ్ గేట్, వేర్ హెల్మెట్స్. ఓకే, చాలా లేట్ అయిపోయింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నేను యాక్చువల్లీ గంగావతిలో అయిపోతుంది అనుకున్నాను, బట్ వాడు హ్యాండ్ ఇచ్చాడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. బట్ షూర్ అందుకు వెళ్ళాలి. ఇటు వెళ్తే మనకు సర్వీస్ సెంటర్ ఉంటుంది. సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇచ్చాడు ఇక్కడే దగ్గరలోనే. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ఉంటారు, ఒక 2-3 మెంబర్స్ ఇక్కడే ఉంటారు అనమాట. ఫోన్ చేద్దాం, అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఇదే సర్వీస్ సెంటర్. ఇట్స్ టుక్ టూ లాంగ్ అనమాట. ಅದು ಕಾಲ್ ಮಾಡಿದ್ದೆ, ಥರ್ಡ್ ಸರ್ವಿಸ್ ನಾನು ಮಾಡಿದ್ದೆ. ಹಾಂ ಮಾಡಿದ್ದೆ. ಇಲ್ಲ 12:40 ಹಂಗೆ ಬರ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಆಯಿಲ್ ಚೇಂಜ್, ಜನರಲ್ ಚೆಕಪ್. ఓకే ఇచ్చేసాం. సాయి కుమార్. మొబైల్ నంబర్ 6361 011 నంబర్ బాగా ఎంతసేపు అవుతుంది? నాకు ఫోన్ చేస్తాను, 4:05 లోపలే. ఓకే ఫోన్ చేస్తాం అంత అయింది. ఓకే ఒక గొరిల్లా తీసుకోవాల్సి ఉండే. సో టెస్టెడ్ ఏమైనా దొరుకుతుందా? గొరిల్లా టెస్టెడ్ ఉందా? అవునా? పాలిష్ వాటర్ సర్వీస్ ఒకటి చేశాను. ఓకే రన్ కూడా అవుతుంది. సేమ్ యాస్టిస్ దింపేశాడు. ఇప్పుడే బిల్ అయింది. బిల్ వచ్చేసి మనకు 1578 రూపీస్ బిల్ అయితే అయింది. సో ఏమేమి మార్చారంటే ఒక ఆయిల్ చేంజ్, చైన్ లూబ్ అండ్ ఫస్ట్ సర్వీస్ కిట్ ఏంటి కిట్ అడగాలి. ఈ కిట్ గురించి ఒకసారి అడగాలి. అంతే. థర్డ్ సర్వీస్ యాక్చువల్లీ ఫ్రీ ఉండాలి, ఫ్రీ లేదు. కన్స్యూమర్ చార్జెస్ ఫర్ ద సర్వీస్ ప్రైస్ 100 రూపీస్. ఓకే థర్డ్ సర్వీస్ కదా, ఫ్రీ ఇచ్చారు. సో దట్స్ ఇట్. 1500 చేంజ్ అండ్ ఐ గాట్ సమ్ లిక్విడ్.
సింథటిక్ ఆయిల్, చైన్ లూప్ అండ్ ఫస్ట్ సర్వీస్ కిట్. సో చెక్ చేయాలి. ఓకే, తల మెరిసిపోతుంది బుచ్చిమండి. గట్టిగా రాకపోతే వన్ డే యాస్కన్ అయితే యాక్టివ్ హెల్త్ ఫ్లై ఇంకేమీ కాల్డ్ హంటర్ అంట. ఇదే హంటర్. పాపం వింగ్స్ ఇక్కడ ఉండిపోయింది బ్రదర్కి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మనకి రెగ్యులర్ చెకప్, ఆయిల్ చేంజ్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. మధ్యాహ్నం ఇస్తే ఇప్పుడు అయిందనమాట. ఇంకెళ్ళాలి. ఇంకింటికి వెళ్ళి దారిలో వరారు కదా. సో మనకు ఒక భయ్య పరిచయం అయ్యాడు, చాలా బాగా మాట్లాడించాడు. ఓకే, లెట్స్ గో. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి సో ఎప్పుడో పొద్దున్న కాదు, మధ్యాహ్నం 1 గంటకి ఇస్తే ఇప్పుడు అయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ అయింది, అంత సర్వీస్ అయింది అని అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకి ఏమైందో ఏం కథ అని. నెక్స్ట్ ఏ బుజ్జి పిల్ల ఏంటో చూస్తున్నాం. ఓకే, 1:30కి ఇస్తే 6 ఆల్రెడీ. ఇంకా చాలా టైం పడింది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అదనమాట సంగతి. ఇందాక ఒక భయ్య పరిచయం అయ్యాడు, బాగా మాట్లాడించాడు. సో అన్ని చెప్పాడు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీకు కావాలంటే ఆర్ఈ ఫంక్షన్స్కి, అంటే ఆర్ఈ ఈవెంట్స్ ఉంటాయి కదా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్స్. సో దాన్ని ఎలా అటెండ్ చేయాలి, ఎలా లేదు అని అన్ని బాగా చెప్పాడు. సో వీలుంటే మేము కూడా డిస్కస్ చేస్తాను మీతో. అండ్ అలాగే మనకు బండికి వచ్చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ క్లీన్, అండ్ చైన్ లూబ్రికేషన్ అండ్ వాటర్ సర్వీస్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. అండ్ ఇంజిన్ సౌండింగ్ గురించి అడిగాను. ఇంజిన్ సౌండింగ్ మనకు సార్ అది నార్మల్ అని చెప్పాడు. బీడింగ్ నార్మల్ ఉంటుంది. సో ఇట్స్ కామన్ టు ఎవ్రీ ఇంజన్ అని చెప్పాడు. అదొకటి తీసేస్తే ఇంకా ఓవరాల్ గా బండి అయితే పర్ఫెక్ట్ అనమాట. ఒక రోజంతా పడుతుందని నేను అసలు నా లైఫ్ లోనే ఎక్స్పెక్ట్ చేయను. అసలు పొద్దున్ననగా బయలుదేరితే ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాను. అసలు ఆడు లేదండం ఏంటో, మళ్ళీ ఇక్కడ రావడం ఏంటో, 5 గంటలు రావడం మనం ఏంటో, 5 గంటలకు వెళ్తే ఇంకా సర్వీస్ చేయకపోవడం ఏంటో, ఉన్న దరిద్రుడని నా లైఫ్ లో అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. ఏం చేయలేదు, టైం దాట కదా. మన ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఒక నేమ్ అయ్యాను. మళ్ళీ నేను నా నేమ్ పేజ్ ఫాలో అయిపోతే నేను ఇక్కడ ఒక ఫోటో వేస్తాను, అదే నా నేమ్ పేజ్ అనమాట. మామూలుగా లేదు అసలు. సర్వీస్ లో ఏం చేయడం జరిగిందంటే ఒక ఆయిల్ చేంజ్, ఒక ఎయిర్ ఫిల్టర్ చేంజ్, అండ్ చైన్ లూబ్రికేషన్, అండ్ మనకు జనరల్ చెకప్, అండ్ ఆల్సో బ్రేక్ ప్యాడ్ చెకప్. బ్రేక్ ప్యాడ్స్ ఇంకా బాగున్నాయి. సో ఇంకొక 1000 to 2000 కిలోమీటర్స్ వచ్చేలా ఉన్నాయి. సో అందుకని బ్రేక్ ప్యాడ్స్ ఎప్పుడు ఇవ్వద్దు. సో నెక్స్ట్ వేయించుకుంటాను 2000 కిలోమీటర్స్ ఆర్ 1000 కిలోమీటర్ తర్వాత వేయించుకుంటానని చెప్పేసి బ్రేక్ ప్యాడ్ అవాయిడ్ చేశాను. సో దీనికి మాత్రమే నా కాస్ట్ అరౌండ్ ఎంత అయిందంటే 1578 రూపీస్ అయింది. ఎక్స్ట్రా చేయలేదు. 1000లో అయిపోతాం అనుకున్నా, కానీ 1500 అయ్యింది. ఓకే, నో ప్రాబ్లం. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇంజిన్ ఒక ఇది ఉంది కదా, ఇంజిన్ హీట్ అనేది కొద్దిగా తక్కువైంది.
అండ్ ఓవరాల్ గా కంక్లూజన్కి వచ్చేస్తే మనకు 450cc కొనాలా, హిమాలయన్ 450 కొనాలా వద్దా అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు ఏమైనా ఆఫ్ రోడ్ వెళ్తారు అండ్ అలాగే లాంగ్ రైడ్ వెళ్తారు, సో మీకు ఒక హెవీ మిషన్ కావాలి అనుకుంటే మాత్రం బెటర్ గో ఫర్ హిమాలయన్ 450. నాకు జస్ట్ సిటీ రైడ్స్కి ఒకటే చాలు, ఆఫ్ రోడ్ అంతగా వెళ్ళను, లాంగ్ రైడ్స్ కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తానంటే 450cc మీకు గొరిల్లా ఉంది, గొరిల్లా కూడా వెళ్ళచ్చు. లేదు నాకు ఇంకా తక్కువ సీసీలో కావాలనుకుని మీకు 200cc మనకు ఎక్స్పెన్స్ ఉంది, ఆఫ్ రోడింగ్కి అడ్వెంచర్కి ఎక్స్పెన్స్ కూడా వస్తుంది. లేదు నాకు హిమాలయన్లోనే రాయల్ ఎన్ఫీల్డ్లోనే కావాలనుకుంటే మీకు స్క్రామ్ ఉంది, స్క్రామ్ కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. 350cc కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, హంటర్ తర్వాత మీకు క్లాసిక్, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అకార్డింగ్ టు దాన్ని చూస్ చేసుకుని వెళ్ళచ్చు. బట్ 450cc కొనాలంటే ఐదర్ మీరు ఒక అడ్వెంచరింగ్ అయినా వెళ్ళాలి, లేకపోతే లాంగ్ టూరింగ్ అయినా వెళ్ళాలి. అట్లీస్ట్ మీరు తీయాలి, మీకు ఒక్కసారైనా బండి తీయాలి. సో మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యండి అడ్వెంచర్ కోసం చూస్తుంటే ఇట్స్ నాట్ ఫర్ యూ. బెటర్ హిమాలయన్లో రాయల్ ఎన్ఫీల్డ్ స్పోర్ట్స్ అనేది చెప్పదు, మేబీ ఫ్యూచర్లో లాంచ్ చేస్తారేమో అని తెలీదు. 650cc ఉంది కానీ అది స్పోర్ట్స్ అని చెప్పలేము, అది కెఫే రేసర్. అది స్పోర్ట్ లుక్ అంటే నాకు ఒక నెకెడ్ బైకే కనిపిస్తుంది నాకు. సో నాకు GT650 నేను ఎప్పుడు స్పోర్ట్స్ కింద కన్సిడర్ చేయను, అసలు నాకు ఆ థాట్లకే రాదు అసలు GT650 ఒక స్పోర్ట్స్ బైక్ అంటే. GT650 కానివ్వండి, ఇంటర్సెప్టర్ 650 కానివ్వండి, దీస్ ఆర్ నాట్ అండర్ ద స్పోర్ట్స్ బైక్ కేటగిరీ. సో దాన్ని ఎప్పుడు స్పోర్ట్స్ బైక్ కింద కన్వర్ట్ చేయను. మేబీ ఫ్యూచర్లో హిమాలయన్ ఏదైనా స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేస్తానేమో చూడాలి. ఇంకంతే హిమాలయన్ గురించి. ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్స్లో చెప్పండి, తప్పకుండా చెప్పండి, నేను చదువుతా, ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, మీరు కామెంట్ చేయండి. సో ఇంకా ఏమేమి అప్గ్రేడ్ చేసిండొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హిమాలయన్లో, దాన్ని కూడా కామెంట్ చేయండి ఒకసారి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో, ఇంకా నా తరపు నుంచి మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ రాలేదు అది కూడా కామెంట్ చేయండి. అన్ని మీరు కామెంట్ చేస్తే నేను చేస్తారో అనుకోకండి. ఐ విల్ నోట్ దట్ పాయింట్స్ అండ్ ఐ విల్ అప్గ్రేడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ పాయింట్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటాను, అందుకే నేను కామెంట్స్ ఎవరు అడుగుతున్నాను. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు, నార్మల్ చలి కాదు, చలి కుమ్మేస్తుంది అసలు. చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అదే చేస్తూ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే ఒక చిన్న కింద లైక్ బటన్ని ఒక్కసారి నొక్కారంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి, లేదంటే ఇంతకంటే బెటర్ వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. క్రేజీ అనిపించవచ్చు, బట్ ఐ విల్ ట్రై టు అప్గ్రేడ్. తప్పకుండా అప్గ్రేడ్ అవుతాను. కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐ విల్ డెఫినెట్లీ అప్గ్రేడ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బెటర్ కంటెంట్ ఇన్ ఫ్యూచర్. తప్పకుండా ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో హోప్ యూ లైక్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, ఇంటికి వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ హౌస్ అండ్ రోడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దట్స్ మై రూమ్, దిట్స్ మై హౌస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. Until then, take care, good night, bye bye, see you, tata, bye. Thanks, Namaste.